షాక్ అయ్యారా? అందరికీ నమస్కారం. నేను మీ ఉప్పల్ బాలు. ఏం లేదండి, చిన్న మాట చెప్దామని వచ్చాను. నేను లైఫ్లో చాలామందిని చూసా, చాలామందితో జర్నీ చేశా. ఎవరిని నమ్మొద్దు, ఎవరిని నమ్మరాదు నేను తెలుసుకున్నాను. నా జీవితంలో చాలామంది నన్ను ఎన్నో రకాలుగా తిట్టారు, ఎన్నో రకాలుగా అన్నారు. కానీ ఏ రోజు నేను ఎవరిని మోసం చేయలేదు. నేను నిజాయితీగా బతికెతున్నా. ఇప్పటికైనా బెట్టింగ్ అప్ చేయలేదు. ఎందుకంటే మన జీవితం చాలా మన ఫ్యామిలీ, నా ఫ్యామిలీ నేను బతుకుతున్నా. నాకు ఇప్పటి వరకు తెలంగాణలో చాలామంది నేను చూశాను. ఎక్కడెక్కడ వాళ్ళని చూశాను, స్టార్లను చూశాను, ఫేమస్ వాళ్ళని చూసిన. చాలామంది జర్నీ చేశా. కొంతమంది మంచిగా ఉంటారు, కొంతమంది మోసం చేస్తూ ఉంటారు. నాకు తెలిసే విషయం మీ అందరూ తెలిసి ఉంటుంది. జానీ లియర్ అంటే తోప్ డ్యాన్సర్ మన తెలంగాణలో. తోప్ నెంబర్ 1. తన బీట్ సాంగ్ చేయాలంటే తనలా నేను కాదు, చేయలేరు ఎవరు నా లైఫ్లో. అయితే తను ఎలా కష్టపడుతుంది అంటే ఒక మొగోళ్ళగా ధైర్యంగా కష్టపడి చేస్తానంటే తోపు. కానీ ఆమె ఐడియాలో ఈరోజు ఏడ్చి బాధపడుతుంది. అది నేను తట్టుకోలేకపోయినా. ఒక విషయం చెప్తాను. జాన్వీ అక్కతో నేను 2 సాంగ్ చేశాను. ఒక బతుకమ్మ సాంగ్, ఒక ఫోక్ సాంగ్ చేశాను. కానీ కాడ కూర్చొని పెట్టుకుని నాతో ఎంత మంచిగా మాట్లాడింది, ఎలా చెప్పిందో నాకు అలా పద్ధతిగా చెప్పింది. గ్రేట్ అప్ అనుకున్నా. తన ఓన్ కాలరు. ఆ రోజు నేను అంత ఫేమస్ అప్పుడు ఏం కాదు, ఇప్పుడు ఏం పెద్ద ఫేమస్ కాదు. కానీ ఒక మనిషి యాక్టర్ నేను చూశాను. చీప్గా చూడడం, చిల్లరగా చూడడం చేస్తాను. కానీ తను ఎప్పుడు అలా చూడలేదు. ఎంత గౌరవించిందో, ఎంత నూరాల పలకరించింది. నాకు మంచి అనిపించింది. ఒక సాంగ్ చేస్తాను, ఇంత ఒక రీల్ చేస్తాను అంటే చేసుకోవాలన్నది. ఫోటో కావాలంటే ఫోటో ఇచ్చింది. మంచిగా మాట్లాడింది. ఒకరోజు పొద్దున్న సాయంత్రం వరకు అక్కడ దగ్గర సాంగ్లో ఉన్నా. చాలా మంచిగా. ఈరోజు ఆమె బాధపడి ఏడుస్తుంది. దయచేసి తనకు బ్యాడ్ కమెంట్స్ పెట్టకండి ప్లీజ్. తను బాధ పెట్టకండి, ట్రోలింగ్ చేయకండి. పిచ్చిగా తెలుసుకుని ట్రోల్ చేయండి. ఒక మనిషిని ట్రోల్ చేసేటప్పుడు మనం తెలుసుకుని చేయండి. దయచేసి నోరు ఉందని చెప్పి వాడడం కరెక్ట్ కాదు. మనకు దేవుడు నోరిచ్చింది తినడానికి, కొన్ని మంచి పనులు చేయడానికి, కొన్ని మంచి మాటలు మాట్లాడడానికి. నోరు ఉందని చెప్పి ఇష్టం ఉన్నట్లు మాట్లాడడం కరెక్ట్ కాదు. దేవుడు నాకు నోరిచ్చింది, గుర్తుపెట్టుకోండి. దయచేసి ఒక విషయం చెప్తున్నా. జానులి యొక్క చాలా మంచిది. 100% నమస్తే, హ్యాండ్సమ్. నేను చాలామంది సెలబ్రిటీ చూసిన. ఏతులు వాటిలోని బిల్డప్ ఇచ్చే వాళ్ళని, యాటిట్యూడ్ చూపించే వాళ్ళని కూడా చూసా. ఎవరేందో నాకు తెలుసు కొంతమంది. కానీ జానులేక బాధపడితే బాధ అనిపిస్తుంది. ప్లీజ్ దయచేసి తనని ఎవరు బ్యాడ్ కమెంట్స్ పెట్టకండి. కాల్ముక్త తను చాలా మంచిది, జెన్యూన్ మనిషి. నా లైఫ్లో చాలా మంచిది. ప్లీజ్ దయచేసి తనని ట్రోల్ చేయకండి. దయచేసి మెసేజ్ పెట్టకండి ప్లీజ్. చాలా బెటర్. చేతులెత్తి మొక్కుతున్నా మీ అందరికీ. జై జాన్లీ అక్క. ఓకేనా గైస్, బాయ్.